హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే వాళ్ళతో మీ కర్మ ముగిసిపోయింది అని చెప్పడానికి కూడా కొన్ని సిగ్నల్స్ ఉంటాయన్నమాట. అవేంటనేది క్లియర్‌గా తెలుసుకోండి. ఈరోజు నేను ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చెప్తాను అనమాట. అండ్ ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే, అది లవ్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్‌షిప్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. ఇక ఇంతటితో వాళ్ళ కర్మ ముగిసింది అని తెలుసుకోవటానికి కూడా కొన్ని హింట్స్ అయితే ఉంటాయి. అవేంటనేది వన్ బై వన్ చెప్పేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, వాళ్ళ పైన మీకు ఎలాంటి కోపం ఉండదు, ఎలాంటి ద్వేషం కూడా ఉండదు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ మీద మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అంటే నార్మల్‌గా ఇంతకు ముందు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, మాట్లాడకపోతే బాధ, లేదా ఏడుపు, కోపం ఏదో ఒకటి ఉంటుంది. బట్ డెఫినెట్‌లీ వాళ్ళతో కర్మ ముగిసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, వాళ్ళతో అటాచ్‌మెంట్ తగ్గిపోతుంది. లవ్ తగ్గిపోతుంది, కేరింగ్ తగ్గిపోతుంది, ఎమోషన్స్ తగ్గిపోతాయి. అసలు వాళ్ళు దూరం అవుతున్నా కూడా మీకు ఎలాంటి ఫరక్ పడదు అనమాట. అంటే ఎలాంటి పెయిన్ తీసుకోవటం అనేది కూడా జరగదు. మీకు నార్మల్‌గా, క్యాజువల్‌గానే అనిపిస్తుంది. అంటే ఒక పర్సన్‌ను మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు మనకు దూరం అవుతున్నారు అంటే చాలా పెయిన్ తీసుకుంటామనమాట. చాలా ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కర్మ ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు మీకు ఇదంతా కూడాను రివర్స్‌లో జరుగుతూ ఉంటుందనమాట. సో, మీ మధ్య ఉన్న రిలేషన్ మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటుంది. ఒకరి మధ్య అంటే ఎలా చెప్పాలి అంటే, ఇద్దరి మధ్య కూడాను ఎలాంటి బాండింగ్ అనేది ఉండదు. సో, అలా అని చెప్పేసి ఒకరిపైన ఒకరికి కోపం ఉండదు, ద్వేషాలు ఉండవు, ఎలాంటి పగ ప్రతీకారాలు కూడా ఉండవు అనమాట. సో, అంటే నార్మల్‌గా, కూల్‌గా అసలు మనకొక రిలేషన్‌షిప్ లేదు, మనకి ఏ బంధం అవసరం లేదు అన్నట్లుగానే ఉంటుంది అనమాట. అంటే క్యాజువల్‌గా ఉంటుంది. సో, ఈ పెయిన్స్ తీసుకోవటం కానీ, స్ట్రగుల్స్ తీసుకోవటం కానీ, స్ట్రెస్ తీసుకోవటం కానీ, ఓవర్ థింకింగ్ చేయటం కానీ ఇలాంటివైతే ఏమీ ఉండవు అనమాట. సో, నార్మల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఏది పెద్ద సీరియస్‌గా కూడా తీసుకోరు. ఎమోషనల్‌గా కూడా తీసుకోరు అనమాట. సో, ఈ ప్రేమ, అటెన్షన్ అన్నీ తగ్గిపోతాయన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా మీకు గుర్తొచ్చినా కూడాను అసలు ఏ మాత్రం బాధ అనిపించదు మీకు. సో, అండ్ నార్మల్‌గానే తీసేసుకుంటూ ఉంటారు గానీ సీరియస్‌గా తీసుకోవటం, సీరియస్‌గా బాధపడిపోవటం అనేది జరగదనమాట. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ అలాగే ఏంటంటే ఎలాంటి గొడవలు ఉండవు. యాక్చువల్లీ కర్మ ముగిసిపోతుంది అనుకున్నప్పుడు రిలేషన్‌షిప్‌లో గొడవలు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతాయి అనమాట. అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమీ ఉండవు. అంతా ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళు మనతో ఉంటే ఉండనివ్వండి, పోతే పోనివ్వండి అన్నట్లుగానే ఉంటుంది. అంటే ఉంటే ఉంటారు, పోతే పోతారు అన్నట్లుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని హానెస్ట్‌గా, హాట్‌గా అయితే అస్సలు తీసుకోరు అనమాట. సో, మేబీ ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో జరుగుతున్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళతో మీ కర్మ ముగుస్తుందనే అర్థం చేసుకోవాలి అనమాట. అండ్ నాకే ఎందుకిలా జరుగుతుంది, నన్నే ఎందుకిలా మోసం చేస్తున్నారు, నేనే ఎందుకిలా ప్రతిసారి అనే థాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ మీ బ్రెయిన్‌లో నుంచి డిలీట్ అయిపోతాయి అనమాట. అంటే మైండ్ అంతా కూడాను ఎలా అంటే ఒక పాజిటివ్ థింకింగ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, వాళ్ళు లేకపోయినా కూడా నా లైఫ్ క్లియర్ అన్నట్లుగా ఉంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే నార్మల్‌గా ఎప్పుడు కూడాను ఈ బంధంలో ఏదన్నా చిన్న ఇబ్బందులనేవి వచ్చినప్పుడు చాలామంది వాటిని సాల్వ్ చేసుకుంటారు. అండ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఏదేమైనా కలిసి బతకాలి అనుకుంటారు. బట్ డెఫినెట్‌లీ కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మన ప్రమేయం లేకుండానే వాళ్ళతో మనకున్న కర్మ అనేది ముగిసిపోతూ ఉంటుందనమాట. సో, ఆ సిగ్నల్స్ ఇవన్నీ కూడాను అంటే అప్పుడు తెలీదు. అంటే మీకు కొద్ది రోజులు గ్యాప్ తర్వాత అర్థమవుతుంది. మేబీ మీకు ఆ కర్మ ముగియలేదు అంటే మాత్రం డెఫినెట్‌లీ మళ్ళీ మీరు కలుస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ బిల్డ్ అవుతుంది, మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్‌గా మీ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ వన్స్ అది ఇంకా క్లోజ్ అయిపోతుంది ఇంకా అనేది మీ హార్ట్‌కి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. కొన్ని డేస్ గడిచే కొద్దీ ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది అనమాట. అంటే మేబీ మాట్లాడుకోకపోయినా కూడాను కోపంలో ఒక 1 ఆర్ 2 డేస్ అలా కామ్‌గా ఉన్నా కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు. కానీ కొన్ని మంత్స్ అవుతున్నా కూడాను, ఇయర్స్ అవుతున్నా కూడాను సో, వాళ్ళకి ఈ మధ్య గ్యాప్ అనేది వచ్చేసింది అంటే మాత్రం అంతటితో కర్మ ముగిసినట్టే అని మీరు ఫిక్స్ అయిపోవాల్సిందే అనమాట. నెక్స్ట్ ఇక డేస్ గడిచే కొద్దీ కూడాను వాళ్ళు గుర్తొచ్చినా కూడాను మీకు ఎలాంటి బాధ అనిపించదు, ఎలాంటి బరువుగా అనిపించదు. అండ్ కొంచెం ఏదో రిలీఫ్ వచ్చిన ఫీలింగే వస్తుంది. అంటే ఇంకా ఓకే ఓవర్ అని ఎప్పుడైతే మన బ్రెయిన్ మనకి చెప్తుంది ఇంకా నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోవాలి, ఇంక ఇంతటితో క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి కొన్ని హింట్స్ అనేవి మన బ్రెయిన్ మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది అనమాట. సో, అలా కొన్ని సిగ్నల్స్ అయితే మీ బ్రెయిన్ మీకు పాస్ చేస్తూ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి గాయ్స్, ఎవరైనా కావచ్చు. ఐ థింక్ అది మీ స్ట్రాంగ్ రిలేషన్ అయితే మీకు ఖచ్చితంగా మీకు ఒకరిపైన ఒకరికి ఇష్టం, లవ్ అది జెన్యూన్ అయితే మాత్రం డెఫినెట్లీ మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడాను ఎవ్వరు వచ్చి దాన్ని ఆపలేరు అనమాట. సో, అండ్ ఒకరిపైన ఒకరికి నేను చెప్పేది ఏ ఒక్కరికి మాత్రమే ప్రేమ ఉండి ఇంకొకరికి ఆ ప్రేమ సరిగ్గా లేదు అంటే మాత్రం అది ఏదో ఒక రోజు
కట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక అబ్బాయికి ఎంత ప్రేమ ఉంటుందో, ఒక అమ్మాయికి కూడా అంతే ప్రేమ ఉండాలి. అంతే కలిసి బతకాలి అనే తపన ఉండాలి అన్నమాట. సేమ్ ఈక్వల్‌గా ఇద్దరిలో ఉంటే మాత్రమే రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. ముందుకు వెళ్తుంది అన్నమాట. లేదా అడ్జస్ట్ అవుతాము, మేము అర్థం చేసుకుంటాము, మేము కాంప్రమైజ్ అవుతాము అనుకుని ముందుకు తీసుకెళ్ళినా కూడా రిలేషన్ బానే ఉంటుంది. కానీ ఇలా మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతున్నాయి. మీకిలా జరిగిపోయింది. సో, చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. ఎలాంటి కమ్యూనికేషన్ లేదు ఇంకా అని మీకు బ్రెయిన్ చెప్పినప్పుడు, మీరది ఫిక్స్ అయిపోయినప్పుడు ఇది కూడా తెలుసుకోండి. వాళ్ళతో కర్మ ముగిసిపోయింది అని చెప్పేసి. అలానే ఒక పాయింట్ చెప్తాను ఫైనల్‌గా. సో, వాళ్ళతో నీ కర్మ ముగిసింది అంటే నీ లైఫ్‌కి ఏం ఎండ్ పాయింట్ పడలేదు. నీ లైఫ్‌కి ఇంకా స్టార్టింగ్ పాయింట్ పడింది అనుకోండి. అండ్ మీ ఫ్రీడమ్ మీకు వచ్చింది అనుకోండి. అండ్ లైఫ్‌ని కొంచెం కొత్తగా, మెచ్యూర్డ్‌గా స్టార్ట్ చేయండి. సో, ఒకరిని మనం ఈజీగా మర్చిపోగలిగాము. వాళ్ళ జ్ఞాపకాలు మనకేమీ గుర్తు రావట్లేదు. అండ్ వేరే వేరే లైఫ్ అన్నట్లుగా మీ మైండ్ మీకు చెప్తున్నా కూడాను ఎలా ఉంటుంది అంటే మేబీ అది మీ స్ట్రాంగ్ రిలేషన్ అయితే ఖచ్చితంగా ఎక్కువ గ్యాప్ రాదు. గ్యాప్ కొంచెం వచ్చినా మళ్ళీ దగ్గరైపోతారు. ఎంత గ్యాప్ వస్తుందో అంత డబల్‌లో మీరింకా క్లోజ్ అయిపోతారు అనమాట. కానీ వన్స్ ఒక అబ్బాయి కానీ, అమ్మాయి కానీ అండ్ ఎలాంటి కమ్యూనికేషన్ అండ్ మాట్లాడుకోవటానికి అసలు ఏది లేకుండా అయిపోయింది అంటే మాత్రం సో, అంతటితో క్లోజ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి అనమాట. సో, ఇది ఫైనల్లీ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఎలా ఉంది, ఏంటి కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే వన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ పర్సనల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఏదన్నా ఐ థింక్ సొల్యూషన్ కావాలి అంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను సొల్యూషన్ ఇవ్వడానికైతే మీకు ట్రై చేస్తాను. అండ్ కాకపోతే ఏంటంటే అండ్ మన వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అండ్ ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేసేసేయండి.